గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో తిరుపతి డే 2 వ్లాగ్ అనమాట ఇది. సారీ ముందే ప్రీ ప్లేటింగ్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాను నేను. అండ్ మోక్షాన్ని కూడా రెడీ చేసేసాను. యాక్చువల్లీ ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయి ఇంకా దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ అసలు లేవలేకపోయాం అనమాట. చాలా టైర్డ్గా అనిపించింది. మొత్తానికి అయితే 10 కల్లా రెడీ అయిపోయాము. యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్, బట్ తర్వాత గుర్తొచ్చింది అనమాట, మోక్షత లాగేస్తూ ఉంటుంది కదా, మళ్ళీ హెయిర్తో ఇబ్బంది పడకూడదు దర్శనం టైంలో అని చెప్పి మళ్ళీ జడేసేసుకున్నాను. అండ్ మోక్షత కూడా ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉంది కదా గైస్, నాకైతే బాగా నచ్చింది. ట్రెడిషనల్గా కేరళ కుర్టీ లాగా. మార్నింగ్ టిఫిన్ పార్సల్ తీసుకొచ్చేసాడు మహేష్ రూమ్కి. రెడీ అయ్యి బయటికి వెళ్ళి తింటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అనిపించింది. అందుకే రూమ్కి తీసుకొచ్చేస్తే నేను రెడీ అవుతున్న టైంలో మహేష్ తినడం, మహేష్ రెడీ అవుతున్న టైంలో నేను తినడం, ఇలా చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది అనిపించింది. అండ్ దట్టు మోక్స్తో కూడా రూమ్లోనే తినిపించేసామన్నమాట. బుగ్గు ఉంటుంది కదా, అదే తినిపించేసాము హాట్ వాటర్లో కలిపేసి. సో మొత్తానికైతే దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. మనం వెళ్తుంది సుపదం దర్శనం కదా, ఆ రూట్ అయితే మాకు తెలియదు అనమాట. కొంచెం దూరం వెళ్ళి ఎవరైనా అడిగి తెలుసుకొని మళ్ళీ వెళ్ళడం అలా చేసాము. బస్ కూడా ఎక్కిపోవచ్చు కానీ బై వాక్ వెళ్దాం అనిపించింది. సో అందుకే బై వాక్ వెళ్ళాము. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో ఒకరిని రూట్ అడిగితే వాళ్ళేమో ఇలా ప్యాంట్తోనే వెళ్తారా, లుంగి కొనుక్కోండి అది ఇది అని మోటివేట్ చేశారనమాట. స్పెషల్ దర్శనం కదా, అందుకే లుంగి కొనుక్కోండి అని లుంగి కొనేసి రూట్ తెలుసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడక్కడ వే టు సుపదం అని చెప్పి బోర్డు ఉంది కాబట్టి దాని ద్వారా అలాగే వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అంతా అయ్యాక చూస్తే అప్పుడు ఇక్కడ నేను గోపురం దగ్గర పిక్స్ తీసుకుంటున్నాను కదా, సో దాని పక్కనే ఉందన్నమాట. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిన ప్లేసే. నాకైతే చాలా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాను కదా. ముందు రోజు కూడా ఇక్కడికి వచ్చాం, టైం స్పెండ్ చేసాం, కానీ పక్కన సుపదం అని ఉందని చెప్పి చూడలేదు. ఆ బోర్డు చూసుంటే ఈజీగా తెలిసుండేది. దర్శనం అయ్యాక ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మామూలుగా వడావీధుల్లో తిరుగుతున్నాము. అక్కడ మాకు ఈ డిజైన్స్ కనిపించాయి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్స్. ఆ స్టిక్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్స్లోని మనం ఏంటంటే ముగ్గు పిండి ఉంటుంది కదా, అది వేసుకుంటే చాలు, చాలా ఈజీగా డిజైన్స్ అనేవి వచ్చేస్తాయి. సో నాలాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అని చెప్పి కొన్ని తీసుకున్నాము. అవన్నీ 50 రూపీస్ పడ్డాయి అనమాట. 5 పీసెస్ వచ్చేసి 50 రూపీస్. లంచ్లో వెంగమాంబ కాంప్లెక్స్కి వెళ్ళి తిన్నాము. ఇక్కడ మాకు ఈరోజు అరిటాకులు దొరికే టేబుల్స్ కూడా దొరికాయి. సో పీస్ఫుల్గా ట్రెడిషనల్గా తినేసాము. మోక్షతకి కర్డ్ రైస్ తీసుకెళ్ళామన్నమాట ఒక బాక్స్లోని. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత తినిపించవచ్చు దానికి అని. ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ పెట్టుకొని దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ టైంలో మాకు ఎవరు దొరకలేదనమాట. సో అందుకని చెప్పి పెట్టుకోలేదు. సో ఇప్పుడు అయినా పెట్టుకుందామని పెట్టుకున్నాము. అండ్ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫోటోగ్రాఫర్ మాకు ఫొటోస్ ఇవ్వడానికి అని చెప్పి మమ్మల్ని కాస్త వెయిట్ చేయమన్నాడు అనమాట. ఆ వెయిటింగ్ టైంలోని మోక్ష చేసిన అల్లరి ఇంత కాదు. అక్కడ ప్లేస్ అంతా తిరిగేసి అందరినీ కెలుకుతూ ఉండేది. మేమైతే దాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట. నిన్న కొన్న బెలూన్స్ అన్నీ పేలిపోయాయని మళ్ళీ ఈరోజు బెలూన్స్ కొన్నామనమాట. అదైతే వాటితో ఆడుకుంటుంది బాగా, బట్ వదిలేస్తూ ఉంటుంది. అదే ప్రాబ్లం, మళ్ళీ మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఈ టైంలో నాకు డ్రింక్ తాగాలనిపించి లిమ్కా తాగాను. లిమ్కా తాగి చాలా డేస్ అవుతుందనమాట. సో అందుకే లిమ్కా తాగాలనిపించి ఇంకా కొనుక్కొని తాగేశాను. సో ఇప్పుడు సుపదం దర్శనం కోసం వస్తే ఏం లేదండి, చాలా సింపుల్గా అయిపోయింది దర్శనం మాకు. వితిన్ 2 అవర్స్లో పేరెంట్స్ ఆధార్ కార్డ్ అండ్ బేబీ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ బేబీకి అప్పటికి ఇంకా ఆధార్ కార్డ్ లేదు అంటే అప్పుడు బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఇవి ఒరిజినల్ అవసరం లేదు, జెరాక్స్ ఉంటే సరిపోద్ది. సో మేము వెళ్ళేసరికి రూల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. యాజ్ యూజువల్గా ఫోన్స్ అయితే అలౌ చేయరు. బేబీకి ఫుడ్ అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బ్యాగ్ అయితే మనం క్యారీ చేయొచ్చు దర్శనంకి. నేనైతే మోక్షత కోసం వాటర్, ఫుడ్ అండ్ కొన్ని స్నాక్స్ పట్టుకున్నాను. అండ్ ఉగ్గు కూడా కొంచెం పట్టుకున్నాను, ఒకవేళ దానికి ఆకలిస్తే తినిపించవచ్చు అని చెప్పి. నేను బయటికి వెళ్తే మోక్షతకి స్నాక్స్ అవన్నీ ఫుడ్ అన్నీ పట్టుకుంటాను. ఏ టైంలో అది ఏం తింటుందో తెలియదు కదా, అందుకే దానికి ఇష్టమైనవన్నీ పట్టేసుకుంటాను అనమాట. సో అలానే పట్టుకున్నాను. మోక్షతకి నేను ఫస్ట్ సాక్సెస్ వేసి తీసుకెళ్ళాను, కానీ అక్కడైతే అవి తీయించేశారు. సో సాక్సెస్ అయితే నాట్ అలౌడ్ అనమాట. అండ్ మనకి చాలా చెకింగ్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దర్శనం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మోక్షత కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరితో సరదాగా నవ్వుకొని మంచిగా ఉందన్నమాట. మనం క్యూలో ఉన్నప్పుడు ఫీడింగ్ రూమ్ ఉంటుంది. సో ఫీడింగ్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు మనకి. వెంకటేశ్వర స్వామిని ఒక్క సెకండ్ చూడగానే నాకు అసలు ఏదో తెలియని వైబ్స్ వచ్చాయి బాడీ అంతా. సో ఆ వైబ్ కోసమైనా సరే నేను తిరుపతి ప్రతిసారి వెళ్ళాలనుకుంటున్నాను. లంచ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి ఇంకా చిన్న న్యాప్ వేసాము. ఈవినింగ్ అయితే మళ్ళీ వచ్చి ఫుడ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకునిపోయామన్నమాట. అసలు చాలా టైర్డ్ అయిపోయాం ఆ రోజు, మోక్షత కూడా. అందుకే అది కూడా ఫుల్గా పడుకుంది నైట్ అంతా. అండ్ నెక్స్ట్ రోజు అయితే డే 3 ఇన్ తిరుపతి. ఆ రోజు మేము ఫాస్ట్గా లెగ్సి శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నాం, కానీ
ఆ రోజు 12:00 అలాగే స్టార్ట్ అయ్యామనమాట తిరుపతిలోని. మార్నింగ్ అంతా ఇంకా రూమ్‌లోనే స్పెండ్ చేసాం టైము. తిరుమలలో మేము రూమ్‌లో ఉన్నాం కదా! అక్కడ మేము హాఫ్ డే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చా అని అడిగాము. బట్ కుదరదన్నారు. ఇంకా 2 వరకు ఇచ్చారనమాట టైం మాకు. ఆఫ్టర్‌నూన్ 2 వరకు ఇస్తే మేము 12కి అలాగే వెకేట్ చేసేసి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఎక్స్‌ట్రా టైం ఇవ్వరంట. వాళ్ళు అనుకున్న టైమే ఇస్తారంట. బికాజ్ చాలామంది పీపుల్ వస్తా ఉంటారు కదా! సో, అందుకని చెప్పి అవ్వదన్నారు. ఇంకా మేమైతే ఇంకా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఆఫ్టర్‌నూన్ ఇంకా సరిగ్గా తినలేదనమాట మేము. చాలా ఆకలి మీద ఉన్నాం అప్పటికే. జర్నీలో నేను ఎక్కువ తినను. సో, అందుకని చెప్పి శ్రీకాళహస్తిలో దిగిన వెంటనే అక్కడ స్నాక్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. నేనైతే నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా మహేష్ అయితే ఫ్రైడ్ రైస్ తిన్నాడు. మోక్షితకి తిరుమలలో ఉప్మా తీసుకున్నాము. సో, అదే ఇక్కడ తినిపించేస్తున్నాము. మేము నూడిల్స్ తింటుంటే అలా చూస్తుందనమాట. ఏంటవి డిఫరెంట్‌గా ఉన్నాయి పాముల్లాగా అని. సో, అది కూడా కొంచెం టేస్ట్ చేసింది లాస్ట్‌కి. సో, ఫుడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక దర్శనంకెళ్ళిపోయాము. మేము వెళ్ళింది కార్తీక మాసం లాస్ట్ డే గైస్. సో, కార్తీక పౌర్ణమి కూడా నేను అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను ఆ టెంపుల్‌లో. సో, చాలా హ్యాపీ అనిపించిందనమాట అనుకోకుండా ఇలా అయినందుకు. ఫస్ట్ మేము వెళ్ళగానే అక్కడ స్టార్టింగ్‌లో బొట్టు పెడుతున్నారు. సరే ఓకే పెట్టుకుందాం అనుకున్నాము. మోక్షిత్ అయితే ఇక్కడ అంత బాగా కోఆపరేట్ చేయలేదు. అతను స్లోగా పెడుతున్నారనమాట. బేబీస్ స్లోగా చేస్తే అసలు ఉండరు కదా! అందుకే ఇబ్బంది అయింది కొంచెం. బొట్టు పెట్టుకొని లోపలికెళ్తుంటే ఒక అమ్మాయి ఉందనమాట. మొత్తం బాడీ అంతా పెయింట్ వేసుకొని అక్కడ ఉంది. సో, అక్కడ మోక్షితకి చూపించామనమాట. చూడు కొంచెం డిఫరెంట్‌గా అమ్మాయి ఉంది కదా అని. బాడీ అంతా పెయింట్ వేసుకొని అంతసేపు ఉండాలి అంటే చాలా కష్టం. అసలు ఆ అమ్మాయి ఎలా ఉందిరా బాబు అనిపించింది నాకు. సో, కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళి నేను దీపం అవన్నీ పెట్టాను. అంటే కార్తీక పౌర్ణమికి 365 ఒత్తులున్న దీపం వెలిగిస్తారు కదా! సో, అవన్నీ చేశాననమాట. అంత పర్ఫెక్ట్‌గా నాకు రాదు. బట్ వచ్చినంతలో ఏదో దీపం పెట్టేసి చేసేసాను. కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా ఎక్కువ మంది జనాలున్నారు. చాలా టైం పట్టింది మాకు. అండ్ దర్శనంకి ఎళ్తున్నప్పుడు కూడా అక్కడ కొంచెం వేడిగా ఉండడం వల్ల మోక్షితకి సఫికేషన్‌గా అనిపించి చాలా చిరాకు పడిపోయిందనమాట. దర్శనమైన టైంలో అంటే దేవుడిని చూస్తాం కదా! ఆ టైంలో అయితే చాలా మంచిగా ఉంది. రిమైనింగ్ టైంలో అయితే చుక్కలు చూపించేసింది. అండ్ నైట్ వ్యూ చూడండి గైస్ ఎంత బావుందో. ఏ టెంపుల్‌కైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలా నైట్ టైంలో వెళ్తే ఆ లైట్స్‌తో చాలా బావుంటది. సో, దర్శనం అయ్యాక 9:00కి మాకు తిరుపతిలో ట్రైన్ ఉంది. సో, బస్ ఎక్కేసి తిరుపతి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ట్రైన్ ఎక్కేసి బెంగుళూరు వెళ్ళిపోయామనమాట. సో, మా ఈ తిరుపతి అండ్ శ్రీకాళహస్తి దర్శనాలైతే ఇలా జరిగాయి గైస్. నేను అసలు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత నాలో ఏదో బర్డెన్ తగ్గిపోయినట్టు అనిపించింది. అండ్ మోక్షితకైతే పుట్టు వెంట్రుకలు ఇప్పుడు తీయించలేదు తిరుపతిలో. బికాజ్ మా ఊర్లో చేయిద్దాం అనుకుంటున్నాం అనమాట. సో, ఫైనల్‌గా ఇలాగైతే అయింది గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Until then, bye guys.